హాయ్ అందరికీ నమస్కారం. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. ముందుగా మీ అందరికీ లేటుగా నా యొక్క ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మీరు అనుకున్నవన్నీ సకాలంలో నెరవేరాలని కోరుకుంటున్నాను. అయితే ఇక మన వాతావరణ విషయాల్లోకి వస్తే, రానున్న రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతున్నది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి మొదటిసారి విచ్చేసినట్లయితే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. గత వీడియోలో నేను చెప్పిన విధంగానే ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లా నందు భారీ వర్షంతో పాటు భయంకరమైనటువంటి ఈదురుగాలులతో భారీ వర్షం కురవడం జరిగింది. అనేక చెట్లు నేల కొరిగాయి. అలాగే మనం చెప్పిన విధంగానే మరికొన్ని ప్రాంతాలైన కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి అకాల వర్షాలు కురిశాయి. అయితే ప్రస్తుతం ఈ కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు అనేవి ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన రెండు రాష్ట్రాల్లో చూస్తే ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. మార్చి 31వ తేదీ అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయం నుంచి చూసినట్లయితే ఏప్రిల్ నెలలో 6, 7 తేదీల్లో మరలా అకాల వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అకాల వర్షాలు మరలా పడడానికి గల కారణాలు ఈ వీడియోలోనే మరలా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఎండల తీవ్రతని గమనిస్తే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోతకు గురి కావడం జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్పితే ఇటువంటి ఎండల్లో బయటికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఈ ఎండల తీవ్రతను మనం గమనించినట్లయితే తాడిపత్రి, అనంతపురం, కడప ఈ పరిసర ప్రాంతాల్లో రానున్న వారం రోజుల్లో అంటే 40 నుంచి 41 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు ఈ ఏప్రిల్ మొదటి వారంలో చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 30 నుంచి 36 డిగ్రీస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అయిన తెలంగాణ మొత్తం కూడా 35 నుంచి 39 డిగ్రీస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ఎండల తీవ్రత ఏప్రిల్ మొదటి వారం అంటే 5వ తేదీ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాలని గమనిస్తే 38 డిగ్రీ సెంటీగ్రేడ్స్ లోపలే నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన వర్షాలు మరలా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వాతావరణంలోని ఎటువంటి మార్పు లేకుండా మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండి ఆ తర్వాత మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రిపూట కానీ ఒక్కసారి మేఘాలు కమ్ముకొని ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అయితే ఈ అకాల వర్షాలు పడడానికి గల కారణము సముద్రంపై ఉన్న పొడిగాళ్ళు భూమిపైకి రావడం వల్ల అంటే తేమగాలులతో కలవడం వల్ల ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడి మేఘావృతం అవుతుంది. కానీ వర్షం పడదు. ఇవన్నీ కూడా కోస్తా ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ మనకి శీతాకాలం మాదిరిగా అప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ గాలులు కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీశైలం తదితర ప్రాంతాలకు చేరుకొని అక్కడ హిల్ ఏరియాలు కలిగి ఉండడం వల్ల అదేవిధంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణ ప్రాంతం వరకు కూడా ఇవి వ్యాపిస్తాయి. అంటే ఉపరితల ఆవర్తనాన్ని ఏర్పరుస్తాయి. ఈ తేమగాలులతో కలిసిన సముద్రపు పొడిగాలులు ఇక్కడి వరకు చేరుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా అకాల వర్షాలు కురుస్తాయి.
తూర్పు బంగాళాఖాతం నందు అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ దీవులకు దగ్గరలో ఏప్రిల్ నెలలో 2వ తేదీ నుంచి ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతూ ఉంటుంది. దీని ప్రభావం వలన ఈ సమయంలో అల్పపీడనం ఏర్పరిచిన తేమగాలి భూమి మీదకు చేరుతుంది. ఈ భూమి మీదకు ప్రయాణించి ఇవి నేరుగా రాయలసీమ ప్రాంతాల వరకు చేరుకొని అక్కడ అకాల వర్షాలు పడబోతున్నాయి. ఈ అకాల వర్షాలు అనేవి 4-5 తేదీల్లో మనకి కనిపించవచ్చు. అదేవిధంగా టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గుదల, ఆకాశం మేఘావృతం అవ్వడం అంతా కూడా మనం 1వ తేదీ సాయంత్రం నుంచి గమనించవచ్చు. అదేవిధంగా ఈ అకాల వర్షాలు దక్షిణ ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పడే అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వాతావరణ అప్డేట్స్ తెలుసుకొని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.